కూటమి ప్రభుత్వం రాకతో కరువు నేలపై జల సవ్వడులు సంతరించుకుంటున్నాయి. నెరెలు బారిన నేలలను సీఎం చంద్రబాబు శస్యశ్యామలం చేయబోతున్నారు. బీడు వారిన భూములు పచ్చని పంట పొలాలుగా మారబోతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి వరిటాల రవీంద్ర అప్పర్ పెన్నారు ఎత్తిపోతల పథకం పనులు పునఃప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ భూమి పూజ చేసి ప్రారంభించారు. 2018 జనవరి 24న పరిటాల రవి వర్ధంతి రోజు అప్పటి టీడీపీ ప్రభుత్వం అప్పర్ పెన్నారు ఎత్తిపోతల పథకానికి 804 కోట్ల నిధులు మంజూరు చేసింది. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తిగా అట్టెక్కించింది. నిధులు కేటాయించకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అప్పర్ పెన్నారు ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించింది. దీంతో భాగంగా జీడిపల్లి నుంచి పేరూరు వరకు 54 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణం చేపట్టనుంది. 4 లిఫ్టులు, 112 స్ట్రక్చర్లు, సోమవాండపల్లి పుట్టక రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. పరిటాల రవి ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం అప్పర్ పెన్నారు ఎత్తిపోతల ప్రాజెక్టు అని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. సీఎం చంద్రబాబు ఈ ప్రాంతం ప్రజల కల నెరవేర్చబోతుందని అన్నారు. రైతులందరికీ పరిహారం అందిస్తాం, ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. ఏడాదిలోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేసి పంట సాగుకు నీరు అందిస్తామని పరిటాల సునీత తెలిపారు. మేము మంత్రిగా ఉన్నప్పుడు 2014-19 మధ్యలో 2018లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ అంటే పేరూరు ప్రాజెక్ట్కి దాదాపు 804 కోట్ల రూపాయలు ఆ రోజు కూడా శాంక్షన్ చేశారు. చేసిన తర్వాత దాంట్లో కూడా పరిటాల రవి గారు వర్ధంతి రోజే జీవో కూడా ఇచ్చిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుంది. ప్రభుత్వం పోతేనే ఎక్కడేసిన గొంగలు అక్కడ వేయడం, మళ్ళీ సోమరాణపల్లి రిజర్వాయర్ కానీ పుట్టకరం కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఏదో తీసుకొస్తామని కొంతమంది ఈ నియోజకవర్గంలో ఒక తోప ఎమ్మెల్యే మాజీ చేసినది కూడా మీకు అందరికీ కూడా తెలుసు. అయినా 3 ప్రాజెక్టులు కూడా తీసుకురాలా, ఈ 2 ప్రాజెక్టులు కూడా క్యాన్సిల్ చేయడం, ఒక పుట్టకనం కూడా క్యాన్సిల్ చేయడం మీరందరూ కూడా చూసే ఉంటారు. అయినా ఆ 3 ప్రాజెక్టులైనా వస్తాయి కదని మేము కూడా ఎన్నో కలలు కన్నాం. ఆ ప్రాంతంలో ఉండే రైతన్నలందరూ ఆనందంగా ఉండాలనే ఆలోచనతో మేమందరూ ఉన్నాం. ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులన్నీ కూడా అవుతాయని కాలేదు. సైకో ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారో అవన్నీ కూడా పక్కన పెట్టి పోలవరంతో వైసీపీ హయాంలో రాష్ట్రంలో తాగునీటి ప్రాజెక్టులన్నీ అట్టకెక్కాయని పరిటాల శ్రీరామ్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు పరిటాల రవీంద్ర అప్పర్ పెన్నారు పథకం పునఃప్రారంభమయ్యేలా సీఎం చంద్రబాబు వరమించారని చెప్పారు. ఏడాదిలోపు ప్రాజెక్టును పూర్తి చేసి తమ ప్రాంత ప్రజల కల సహకారం చేస్తామని పరిటాల శ్రీరామ్ అన్నారు. 2014 నుంచి 19 వరకు ఆ రోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని బాగుపరచాలంటే ఈ అప్పర్ పెన్నారు ముందు హంద్రీ నివా రాయలసీమకు, మరి దాంతోపాటు ఈ ప్రాంతానికి అప్పర్ పెన్నారు ప్రాజెక్ట్ అనేది పూర్తి స్థాయిలో రైతుల్ని కానీ గ్రామాలని కానీ కాపాడుతుంది అనే దాన్ని పూర్తిగా ప్రగాఢంగా నమ్మి ఈ ప్రాజెక్ట్ను ఒకటి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా దగ్గర 54 కిలోమీటర్లు, 3 రిజర్వాయర్లు, గతంలో కట్టిన పేరూరు డ్యాము, దాంతోపాటు సోమరవాళ్ళపల్లి కొత్త రిజర్వాయరు, మరి దాంతోపాటు పుట్టకర్మ రిజర్వాయరు. పుట్టకర్మకు ఒకప్పటి నుంచి చరిత్ర ఉంది. ఒకప్పుడు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా దానికి శంకుస్థాపన చేసింది. ఆ రోజు నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాకు రిజర్వాయర్ వస్తుంది అని చెప్పి అందరూ ఎదురుచూపులే కానీ అది నిజమైన పరిస్థితి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఈరోజు చొరవ వలన ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో మొదలుపెట్టడము, దాని తర్వాత గవర్నమెంట్ మారినాక ఎన్నో ఇబ్బందులు, ఈరోజు ఒక అప్పర్ పెన్నార్కే కాదు ఈ రాష్ట్రంలో ఎన్ని రిజర్వాయర్లున్నా ఎన్ని తాగునీటి పథకాలున్నా ప్రతి ఒక్కదాని సాగునీటి పథకాలు తాగునీటి పథకాలకు కూడా ఇబ్బంది పడిపోయిన పరిస్థితి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండే పరిస్థితి కూడా మనం చూస్తూ వస్తున్నాం. కానీ అందులో ఆ క్రమంగానే ఈ అప్పర్ పెన్నార్కు కూడా ఒక గ్రహణం పట్టినట్టుగా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ వచ్చినాక ఒక గ్రహణం పట్టింది. గ్రహణం పట్టినప్పుడు ఇక్కడున్న